జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ విత్ ఉషా టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. జియర్ ట్రస్ట్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చిన్నారులని మంచి మంచి విద్యా బుద్ధులతో ముందుకు తీసుకెళ్తున్నారు ప్రజ్ఞా కార్యక్రమంతో. ఈరోజు మనం సియాటల్లో ఉన్నటువంటి ప్రజ్ఞా గ్రూప్ మెంబర్స్తో ఉన్నాము. మనకి అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాజేష్ గారు మనతో ఉన్నారు. నమస్కారం రాజేష్ గారు. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్ గురుభ్యో నమః. నమస్కారం అమ్మా. ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు. మనం ఇక్కడ సియాటల్లో ఈ ప్రజ్ఞ అనే కార్యక్రమంతో చాలామంది పిల్లల్ని మీరు ఎడ్యుకేట్ చేస్తున్నారు చాలా విషయాల్లో. సో చాలామందికి నాలాగే క్వశ్చన్స్ ఉన్నాయి. జియర్ ట్రస్ట్ గురించి మనకి తెలుసు, వరల్డ్ వైడ్గా ఇది చాలామందిని ఎడ్యుకేట్ చేస్తున్నారు మంచి మంచి ప్రోగ్రామ్స్తో అని చెప్పి. సో మీరు ఒక్కసారి డీటెయిల్డ్గా ఈ ఆర్గనైజేషన్ గురించి, ఈ ప్రోగ్రామ్ గురించి మన ఆడియన్స్కి చెప్తారా? షూర్ అండి. జియర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేది మా ఆచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి మొదలుపెట్టడం జరిగింది. అమెరికాలో 30 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని, ప్రజ్ఞ అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా, అమెరికా దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఎస్పెషల్గా ఈ ప్రజ్ఞా ప్రోగ్రామ్ అనేది 2003-2004లో మనకి ఇక్కడ పెరిగేటువంటి పిల్లలకి మన సంస్కృతి, మన వేదిక్ కల్చర్ సంబంధించినటువంటి విషయాలు బాగా చక్కగా అర్థమయ్యి వాళ్ళు అలవాటు చేసుకుని ఆ విషయాల్ని రోజు ఏ రకంగా ఆచరించవచ్చు ఎక్కడ పెరిగినా సరే అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా యుఎస్ అన్ని రాష్ట్రాల్లోని కూడా చాలా రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మనకి సియాటిల్లో 2011 నుంచి మనం ప్రజ్ఞా ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాము. ప్రస్తుతానికి ఒక బాథల్లోని, అలాగే సమామిష్, అలాగే బెల్వ్యూలో కూడా మన క్లాసెస్ నడుస్తున్నాయండి. వెరీ నైస్ అండి. ఇప్పుడు మామూలుగా మన కిడ్స్ ఇక్కడ అమెరికాలో పెరుగుతున్నారు. ఇప్పుడు ఇండియాలో చూస్తే మా జనరేషనే కాదు, లేకపోతే మా ముందు జనరేషనే కాదు, ఇంట్లో పూజ చేసుకుంటాం, గురువులు చెప్పింది వింటాము, తల్లిదండ్రులు గురువులు సమానంగా మనం చూస్తూ ఉంటాం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక డైవర్సిటీ కంట్రీలో వివిధ భాషల్లో, వివిధ సంస్కృతులతో పెరుగుతున్నారు మన పిల్లలు. మనం ఎంత ప్రయత్నించినా కూడా మన భాష పట్ల ఆ అభిమానాన్ని, ప్లస్ ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారికి ఉన్నత విలువల్ని అందిస్తున్నాం, ప్రయత్నిస్తున్నాం. సో ఇక్కడ పిల్లలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? పేరెంట్స్ కూడా ఈ ఉన్న బిజీ షెడ్యూల్లో పిల్లల్ని క్లాసులకి తీసుకురావడమే కానీ ఇవన్నీ కూడా ఎలా నడుస్తున్నాయి చెప్తారా? తప్పకుండా అండి. మనం భారతదేశాన్ని వదిలి ఇక్కడ ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా మనం ఇక్కడికి వచ్చినా కానీ మన యొక్క ఐడెంటిటీని మనం వదులుకోలేం మనం. సో ఆ ఐడెంటిటీని నెక్స్ట్ జనరేషన్స్కి పంచాలనే ఉద్దేశంతో చాలామంది తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలోకి తీసుకురావడం జరుగుతుందన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క కల్చర్ ఏమైతే, వాళ్ళు పుట్టి పెరిగినటువంటి దేశంలో అనేక రకాలైన బంధాలతోటి ఈ కల్చర్ తోటి పెనవేసుకుపోయి ఉంటారు వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యేటప్పటికి ఇక్కడ చెప్పేటువంటి పెద్దవాళ్ళు లేక, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి బంధువులు లేక ఎలాగ నేర్పించాలి అనేటువంటి స్థితిలో ఈ ప్రజ్ఞా ప్రోగ్రామ్కి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ మాకు అప్పచెప్పడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తామంటే మన యొక్క వేదిక్ లిటరేచర్ నుంచి ఉన్నటువంటి వాల్యూస్ ఆర్ మన ఐడెంటిటీ అన్నమాట. అవి ఆ వాల్యూస్ని తీసుకుని వచ్చి చిన్న చిన్న కథల రూపంలో, అలాగే ఒక ప్రేయర్స్ రూపంలో దాన్ని పిల్లలకి ఎంత బాగా అర్థం చేసేట్టుగా వాళ్ళకి చెప్పగలుగుతామో అలాగే చెప్పడం జరుగుతుందన్నమాట. దాన్ని వాళ్ళు ఒక కుటుంబంలాగా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. చేస్తే వాళ్ళు ఒక మంచి గ్లోబల్ సిటిజన్స్ కింద తయారవుతున్నారనమాట. వెరీ నైస్ టు నో అండి. మీరు చెప్పినవి వింటుంటే ప్రతి ఫ్యామిలీ నుంచి కూడా పిల్లలు రావాలి, ఈ ప్రోగ్రామ్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత సంపన్నులమైన, ఎన్ని ఆస్తులు కూడబెట్టినా కూడా మన పిల్లలకి మనం ఇచ్చేవి తర్వాత తరానికి ఇచ్చేది విలువలు, రైట్?
సో నాకైతే చాలా ముచ్చట అనిపిస్తుంది ఈరోజు పిల్లల్ని అందరినీ ఇక్కడ చూస్తూ ఉంటే. సో కిడ్స్, మీరు క్వశ్చన్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా, ఆన్సర్స్ చెప్పడానికి? నైస్. సో ఇప్పుడు మనం 1 by 1 క్వశ్చన్స్ తీసుకుందాము. సో ఐ విల్ స్టార్ట్ విత్ అనీష్. ఓకే అనీష్, రైట్? సో అనీష్, ప్రజ్ఞలో మీరేం నేర్చుకున్నారు? ఎలా అనిపించింది ప్రజ్ఞ మీకు? మీరేం నేర్చుకున్నారు? యు వాంట్ టు టాక్? I felt that Pragya was a very good course and it was yearly long. It helped me to be a better person and a better version of myself. I learned many slokas that could help me in later pujas and stuff. And also I learned how to respect parents, elders, why to give them respect with different stories. And I also took a test to test my knowledge of Pragya and rank in the national championship. వావ్, దట్స్ ఆసమ్ కదా. సో ఇంకా చాలామంది పిల్లలు క్వశ్చన్స్ తీసుకొని ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. అసలు ఈ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎలా డిజైన్ చేయడం జరిగింది, వీటి గురించి ఒక్కసారి వివరంగా చెప్తారా మన ఆడియన్స్కి, రాజేష్ గారు? తప్పకుండా అండి. మనకి ఇది 1.5 hour ప్రోగ్రామ్ అండి. మనకి ప్రతి ఆదివారం కానీ శనివారం కానీ ఇన్ పర్సన్ కలుస్తాము. కలిసిన తర్వాత ఇందాక మీరు చూసినట్టుగా ముందు మనం ప్రేయర్స్తో మొదలు పెడతాము. మన గురువులకి, ఆచార్యులకి వాళ్ళు మనకి నాలెడ్జ్ ఇచ్చినందుకు గాను వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం కోసం ప్రేయర్స్తో మొదలుపెట్టిన తర్వాత అలాగే వాళ్ళకి చిన్న చిన్న స్టోరీస్ మన ఇతిహాసాల్లోంచి, పురాణాల్లోంచి మనకి మంచి విలువలు నేర్పేటువంటి చిన్న చిన్న కథలు, అంటే తల్లిని ఎందుకు గౌరవించాలి, తండ్రిని ఎందుకు గౌరవించాలి, ఆచార్యుడు అంటే ఎవరు, ఇలాగా కొన్ని స్టోరీస్ తీసుకుని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి శారీర దారుఢ్యం కోసం, హెల్త్ కోసం వాళ్ళకి సూర్య నమస్కారాలు, అలాగే మెడిటేషన్ ఎట్లా చేయాలి, ప్రశాంతత కోసం, అలాగే మన సంస్కృతిలోకి వాళ్ళని ఏ రకంగా తీసుకురావాలనే ఉద్దేశంతో భజన్స్. సో ఇలాగా మనకి ఒక 90 minutes కార్యక్రమంలో మన స్ట్రక్చర్ చేసి చెప్పడం జరుగుతుందండి. ఇంట్రెస్టింగ్. అంటే కథలతో పాటు వీళ్ళకి ఆటలు, పాటలు ప్లస్ మనము ఈ యోగాకి సంబంధించి, మెడిటేషన్కి సంబంధించి కూడా వారికి ఒక అవగాహన కల్పించడం, అది కూడా చిన్న వయసులో. సో ఆటోమేటిక్గా ప్రకృతి గురించి, పేరెంట్స్ గురించి, అసలు ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే అసలు వెరీ బ్యూటిఫుల్ ఉంటుంది వాళ్ళ లైఫ్, ఫ్యూచర్ కదా. అవునండి, వాళ్ళు ఒక గ్లోబల్ సిటిజన్స్ లాగా, ఒక రియల్ హ్యూమన్ బీయింగ్స్ లాగా తయారవ్వాలనే ఉద్దేశంతో మనకి ఈ ప్రోగ్రామ్ని శ్రీ చిన్నజీయర్ స్వామి వారు డిజైన్ చేయడం జరిగిందనమాట. సో జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి ప్రజ్ఞా కార్యక్రమం ద్వారా మనం మొత్తం ప్రపంచం చుట్టూ చాలామంది పిల్లలు ఇన్స్పైర్ అయ్యి చాలా విషయాలు నేర్చుకుంటున్నారు. ఐ హోప్ మా ఈ ప్రోగ్రామ్ మిమ్మల్ని కూడా కదిలిస్తుంది. చాలామంది పిల్లలు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి, వాళ్ళు కూడా నేర్చుకోవాలి. అసలు ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో పేరెంట్సే కాదు, పిల్లలే కాదు, అందరికీ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఇవ్వగలిగే బెస్ట్ సంపద ఇదే, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు తీసుకుంటారు? యువాను, శ్రీనిక? ఎస్, రాజేష్ గారు ప్లీజ్. ప్రజ్ఞలో నువ్వు ఏం నేర్చుకున్నావమ్మా? I learned Vishnu Sahasranamam and it has been a huge help. I love learning all the slokas. I've currently memorized around 95 slokas. And I also gave a Sundarakanda avadhanam in front of Sri Chinnajiyar Swami. వెరీ వెల్ డన్. అయితే ఈ రామాయణం కానీ విష్ణు సహస్రనామం కానీ నేర్చుకోవటం వల్ల నీలో కలిగిన మార్పులు ఏంటి? వాట్ ఆర్ ద చేంజెస్ దట్ యు హ్యావ్ సీన్? I have become a better version of myself and I'm able to pronounce Telugu aksharas more clearly, and it serves as a really good memory exercise since you can memorize things really easily. ఐ థింక్ షీ బాట్ అప్ వెరీ గుడ్ పాయింట్. మెమరీ అనేది మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డివైసెస్ మీద ఎక్కువ బాగా ఆధారపడిపోయి ఉన్నాం మనం. సో చిన్న చిన్న పిల్లలకి దగ్గర నుంచి వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తిని పెంచాలనే ఉద్దేశంతో మనకి మా ఆచార్యులు ఒక కార్యక్రమాన్ని ఇవ్వటం జరిగిందనమాట. ఇది మనకి అవధానం అనేటువంటి
ప్రక్రియ మనకి సాహిత్యంలో సాహితీవేత్తలు చాలా సహస్రావధానాలు అవన్నీ చేసి ఉన్నారు. అది మీ అందరూ కూడా వినే ఉంటారు. ఆ కాన్సెప్ట్ని తీసుకుని వీళ్ళు చిన్నపిల్లలు ఏ రకంగా మెమరీని పెంపొందించుకోవాలి ఉద్దేశంతో ఆ అవధానాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదే తను శ్రీనిక మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. అవధానం అంటే మెమరీ, మెమరీకి సంబంధించి. వీ కెన్ సే సూపర్ మెమరీ టెస్ట్. సూపర్ మెమరీ టెస్ట్. మీరు చూస్తే మీరు స్పెల్లింగ్ బీ అనే మీరు ఒక కార్యక్రమం చూసారనుకోండి, అందులో వాళ్ళు ఏ స్పెల్లింగ్ ఇచ్చినా సరే వాళ్ళు చెప్పగలుగుతారు కదా. అలాగే మా పిల్లలు వీళ్ళు ఈ విష్ణు సహస్రనామం నేర్చుకుంది అమ్మాయి, అలాగే రామాయణం నేర్చుకున్నారు వీళ్ళు. అందులోంచి ఎక్కడి నుంచి ఏ శ్లోకం చెప్పమన్నా కానీ వాళ్ళు చెప్పగలుగుతారన్నమాట. దాంతో ఏమవుతుందంటే ఆ జ్ఞాపక శక్తిని వాళ్ళు రెగ్యులర్ స్టడీస్లో కూడా ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. అలాగే వాళ్ళకి ఫోకస్ అనేది కూడా పెరుగుతుందన్నమాట. శ్రీనిక, సుందరకాండ నుంచి నీకు ఇష్టమైన శ్లోకం ఏదైనా చెప్తావా దాని భావంతో? Naku, I haven't memorized many slokas, but I do love Tvamasmin Garya Nirgiyogi, Ramanam Harisattama, Hanuma Yatna Mastaya, Dukkha Kshaya Karo Bhava. చెప్పండి రాజేష్ గారు. ఐ థింక్ మేము ఇక్కడ సుందరకాండలో మెయిన్ వాళ్ళకి నేర్పింది ఏంటి అంటే, హనుమంతుడు చేసినటువంటి ఒక మహత్కార్యం నుంచి మనం ఏ రకంగా ఇన్స్పైర్ తీసుకుని మన బుద్ధి ప్రజ్ఞా పాఠవాల్ని ఏ రకంగా పెంపొందించుకోవచ్చు అంటే, ఓన్లీ దాన్ని ఒక స్టోరీ కింద మనకు అందించడం కాకుండా హనుమంతుడి నుంచి మనం ఏమి ఇన్స్పైర్ చేసుకోవచ్చు. మెయిన్గా మనకు సుందరకాండలో చూస్తే మనకి ఎప్పుడు కూడా సీతమ్మని హనుమంతుడు చూడలేదు, కానీ అతనికి ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే వెళ్ళి సీతాదేవి అక్కడ ఉందో లేదో చూసి రమ్మన్నాడు రాముడు, రైట్. ఈ కార్యక్రమంలో హనుమంతుడు తన యొక్క శక్తియుక్తుల్ని, ఫిజికల్ శక్తి అట్లాగే బుద్ధి శక్తి కూడా ఏ రకంగా ఉపయోగించుకున్నాడు, అటువంటి యొక్క ఇన్స్పిరేషన్ తీసుకుని నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ విలువల్ని ఎక్కువ మనం పెంపొందించడం జరుగుతుందన్నమాట పిల్లలకి. వావ్. సో ఎందుకు, ఏమిటి, ఎలా, రైట్. ఇప్పుడు మీరు ఇక్కడ వెళ్తున్నప్పుడు మామ్ డాడీ చెప్తే వెళ్తున్నారా, లేకపోతే మీకు ఇష్టంగా లేచి మార్నింగే నేను క్లాస్కి వెళ్ళాలని వెళ్తున్నారా? చెప్పు. యు వాంట్ టు టాక్? యా, చెప్పు. నీ పేరు చెప్పు ఫస్ట్. My name is Avyak, and I by myself, like, I just wake up, shower. When I was in Module 1, I used to just by myself go to class and then just listen, recite, and do all of these like slokas and everything. So what is the best sloka you learned? Like నీకు తెలుసా శ్లోకం మీనింగ్ అవన్నీ తెలుసా? You wanna say one sloka for us? One of my favorite slokas, like I by heart memorized, is Shuklam Bharadaram Vishnam Sasivarnam Chaturbhujam Prasannavadanam Dhyayet Sarva Vignam Prashantye. వెరీ నైస్. అవ్యక్, రైట్? వావ్ అండి. సో నెక్స్ట్ ఈ చిన్ని తల్లిని ఒక క్వశ్చన్ అడుగుదాము. ఏంటి నాన్న నువ్వు కృష్ణయ్యని పట్టుకొని ఉన్నావు, నీ కృష్ణయ్య అంటే అంత ఇష్టమా? Yes. నీ పేరు చెప్పు ఫస్ట్. My name is Viba and I really like my brother. కృష్ణ ఇస్ యువర్ బ్రదర్. విభా కృష్ణుడు బ్రదర్ అటండి విభా చెప్తుంది. సో మరి చెప్పు, నీకు ఏమి ఇష్టం ప్రజ్ఞలో బాగా నీకు నచ్చింది ఏంటి? I love like the story in Module 3 about Acharya Devo Bhava, that God feels indebted to his Acharya. వావ్, అసలు చిన్నపిల్లలు ఎంత మంచి విషయాలు చెప్తున్నారు, ఎంత బాగా అనిపిస్తుంది కదా మనకి. యు వాంట్ టు సే సమ్ శ్లోకా టు us today? प्रबोध सिंदूर अनुरै प्रकाशैः प्रवाल संघातमिवोद्वहन्तं विभावये देव सपुस्तकं ते वामं करं दक्षिणमाश्रितानाम्. విభా అసలు ఎంత ముద్దుగా చెప్పావంటే, ఎంత బాగుందో వింటూ ఉంటే. నిజంగా పిల్లలు ఇలా శ్లోకాలు పాడుతూ ఇంట్లో మనం అందరి మధ్యలో ఉంటే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా లైఫ్, రైట్? సో రాజేష్ గారు,
ఇంకా చెప్పండి, అంటే ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఆల్రెడీ 3 బ్రాంచెస్ నడిపిస్తున్నామని చెప్పారు, రైట్? బెలివ్యూ అండ్ సమమేష్ అండ్ బాతల్. అవునండి. సో పేరెంట్స్ కానీ పిల్లలు కానీ అంటే ఎవ్రీ ఇయర్ మీరు తీసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేపడుతున్నటువంటి పనులు ఏంటి? అంటే ముఖ్యంగా మనకి పిల్లలకి మంచి విలువలు వాళ్ళకి ఎంత ఈజీగా నేర్పాలి అనేది మా ఉద్దేశం. అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యేటువంటి ఎలిమెంట్స్ ఈ ప్రకృతిలో ఏమైతే ఉన్నాయో వాటికి ఏ రకంగా మనం గ్రాటిట్యూడ్ చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ఎర్త్ ఉంది, రైట్? వీ స్టెప్ ఆన్ ఇట్ every single day. We do a lot of activities. Without Mother Earth we cannot survive. But are we showing real gratitude? I would like to ask one of these kids to see how they show the gratitude to the Mother Earth. Who's going to take this question? Viba again? You wanna? Yeah, Prabha. Yeah. Let him talk, okay? Me personally, First you say your name, please. Hi, I'm Prabhav. Me personally, I love to show my gratitude to Mother Earth by sometimes planting trees. Especially in 2nd grade, I always used to, every summer I went to these specific gardens where we used to plant strawberry trees when strawberry picking, and always planted like these seeds, which every year in the summer I hopefully come to visit. Right now they're about 2 feet tall. They're still growing, but I feel like that's one of the ways I like to show my gratitude to Mother Earth. Wow. So that is one example of how to take care of Mother Earth. రైట్? వెరీ యంగ్ ఏజ్ నుంచే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాము. దానితో పాటు మదర్ ఎర్త్ని గ్రాటిట్యూడ్ చూపించడం కోసం వాళ్ళకి ఒక ప్రేయర్ కూడా ఇస్తామన్నమాట. సో అంటే ఇది కాంబినేషన్ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళకి ఒక ప్రేయరు, అలాగే వాళ్ళు దాని నుంచి ఏమి హ్యాబిట్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రభావ మనకి అందులోంచి ఒక హ్యాబిట్స్ చెప్పాడు, దానికి సంబంధించి కూడా ఒక ప్రేయర్ ఉంది. ఐ థింక్ విభా రెడీగా ఉంది, చెప్తానంటుంది. చెప్పమ్మా. రైట్ విభా? యా చెప్పమ్మా. First, you had to say Hari 7 times in the morning when you wake up, and then you say Karagre vasate Lakshmihi Karam Madhye Saraswati Karamule tu Govindaha Prabhate Karadarshanam, and then you say Namaste Priya Dattaye Tubhyam Devi Vasundare Twammata Sarvabhutanam Padasparsham Shamaswame. So that is the prayer we introduce to them to show the gratitude to the Mother Earth. అమ్మా, మేము ఈరోజు నీ హృదయస్థానం మీద మేము కాలు పెట్టడానికి అనుమతించు అని చెప్పి వాళ్ళకి ఒక ఇంట్రడక్షన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కింద వాళ్ళకి ఇస్తాము. ఇచ్చి దాంతోపాటు ఈ విలువలు కూడా చెప్తామన్నమాట. సో అటు వాళ్ళకి మదర్ ఎర్త్ గ్రాటిట్యూడ్ చూపించడం అనేది ఒక ప్రేయర్ ద్వారా తెలుస్తుంది, అలాగే వాళ్ళు మంచి హ్యాబిట్స్ కూడా నేర్చుకుంటారనమాట. ఎర్త్ ఈజ్ అవర్ హోమ్ అంటారు పిల్లలు ఇక్కడ స్కూల్స్లో నేర్చుకుంటూ, రైట్? సో వాళ్ళు ఎర్త్కి కూడా గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఇలా పొద్దున్నే చక్కగా, నిజంగా అందరు పొద్దున్న లేవగానే ఫస్ట్ ఎర్త్కి ఇట్లా శ్లోకం చెప్పి మొదలు పెడతారా? రైట్? ఇంతకన్నా ఏం కావాలండి మనకి, రైట్? అసలు పిల్లలు చాలా బాగా చెప్తున్నారు. సో మీకు సర్టెన్ ఏజ్ తర్వాత, లైక్ ఎనీవన్ ఈజ్ హియర్ మిడిల్ స్కూల్, సో మీ అంబిషన్ ఏంటి? యూ వాంట్ టేక్ ద క్వశ్చన్. వాట్ ఈస్ యువర్ అంబిషన్ ఇన్ యువర్ ఫ్యూచర్? Mainly a doctor to help people in need. So you want to continue the studies with you in Prajna? You want to inspire more kids also? Yes, actually I hope to be like my dad. Like soon enough I hope to stay with Pragna, and soon enough maybe for example in September my dad are probably going to sign me up for like storytelling Pragna books to little kids, and I hope to continue being like a Pragna teacher for as long as I can. సూపర్. నువ్వు స్టోరీ టెల్లింగ్ చెప్పాలనుకుంటున్నావు కదా, నీకు ఏదైనా ఇష్టమైన స్టోరీ, దాని గురించి నేర్చుకున్న మోరల్, అంటే స్టోరీ అంతా మనం చెప్తే ఇంకా చాలామంది క్వశ్చన్స్ తీసుకోవాలి కాబట్టి, సో నీకు ఇష్టమైన స్టోరీ అండ్ దాని మోరల్ ఒకసారి చెప్తావా? Yeah, there is only one story in particular I really like. It's about a little boy called Upamanyu. He had a guru. Okay, the guru ordered the students
almost every day to go door to door and get like a prasadam from homes to give back to the guru. One day the guru wanted to teach the Upamanyu a lesson. So he said, Upamanyu, you may not eat unless I tell you to eat. But Upamanyu was very hungry. So he went to the leaves. He ate berries from the bushes. And then, like 2 days later, after eating berries every day, the guru came down and said, Upamanyu, what have you been eating? And he said, I've been eating berries from the trees. And he says, no, but cows and other animals need to eat berries. Why are you stealing their food? And he said, I'm sorry. And then he started drinking milk from the cow. And then same thing happened with the guru. He said, why are you drinking milk from the cow? And then Upamanyu thought that since he can't drink any, take the animal, like any resources from the cows, he took the milk after the calves, the calves stopped drinking, and he took the leftovers. But the guru was still mad, saying like, what if the calf noticed and left more milk to you and he would go hungry? Then Upamanyu was very hungry one day, and he went off into the bushes to eat some leaves. But then a poisonous sap came in his eyes and he became blind and he fell in a hole. And then he started praying, and then God came down and said, Upamanyu, I may heal your eyes. But then Upamanyu said, no, I want my guru's blessing, and then only may you heal my eyes. And then the guru came, and then he got the guru's blessings, and then Upamanyu healed his eyes. I mean, yeah. Wow. So this is the story to tell you how the gurus test their determination. So in this process of Upamanyu story, ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ఒక విద్యార్థిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తాడో ఒక గురువు, ఎంతవరకు శిక్షణ ఇస్తే వాళ్ళు ఎంత మెరుగవుతారు అనేది చెప్పడం కోసం ఆ స్టోరీని వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. అంటే దీనివల్ల వాళ్ళు నేర్చుకునేది ఏంటంటే, మనం ఎంత కష్టపడితే అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. అది ఒక ఎగ్జాంపుల్. అట్లానే మన గురూస్ మనకు ఏదైనా ఒక టెస్ట్ పెట్టారు అంటే ఆ టెస్ట్ వెనక ఏదో ఒక మనం నేర్చుకునేటువంటి అర్థం ఉంది, నేర్చుకునేటువంటి ఉద్దేశం ఉంది, మనకు నేర్పేటువంటి ఉద్దేశం ఉంది అనేటువంటి అంటే విషయాలు కూడా వాళ్ళకి చెప్పడం కోసం ఇటువంటి స్టోరీస్ వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. అసలు ఈ స్టోరీ మీరు చెప్పిన తర్వాత అనిపిస్తుంది, మనం చిన్నప్పుడు బట్టి పట్టో లేకపోతే ఇంకొకటో చాలామంది పిల్లలు చాలా నేర్చుకుంటూ ఉంటారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనేది మన సంస్కృతిలో ఉన్నది. ఇక్కడ పిల్లలు ఇంత చిన్నప్పుడే వీళ్ళు ఈ నాలెడ్జ్ని తెలుసుకోవడం వల్ల కూడా ఫ్యూచర్లో అంటే గురువుని వాళ్ళు గౌరవించడమే కాదు, ఇప్పుడు జనరేషన్ మీరు చూస్తే చాలా మారిపోతుంది, రైట్? చేంజెస్ మనం చాలా చూస్తున్నాం. జెన్జీ, నెక్స్ట్ జెన్ ఆల్ఫా, నెక్స్ట్ ఇంకొకటి వస్తూనే ఉంటుంది. సో వీళ్ళందరినీ కూడా గురువులు తీసుకొని ఛాలెంజింగ్గా చెప్పాలంటే ఇట్స్ లైక్ ఏమంటారు, పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి గురువులకి కూడా. సో మీకు తెలిసినంత వరకు ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్ని మనం ఎలా కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి అని అంటారు? మనకి పేరెంట్స్ మెయిన్ రోల్ మోడల్స్ అండి. పిల్లలు పెరిగే క్రమంలోనే మెయిన్ వాళ్ళు చుట్టూ చూసి నేర్చుకుంటారు. అది ఒక న్యాచురల్ ఎబిలిటీ. ప్రకృతి నుంచి చూసి నేర్చుకుంటారు. అలాగే మిగిలిన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని చూసి వాళ్ళు అనుకరించి నేర్చుకుంటారు. సో ఈ చాలామంది పిల్లలు ఈ రకంగా నేర్చుకుంటున్నారు అంటే మనం చూసింది ఏంటంటే, వాళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళతో పాటు మనం ఇక్కడ ప్రజ్ఞా ప్రోగ్రాంలో ఏవైతే వాల్యూస్ ఇస్తున్నామో యాజ్ ఎ ఫ్యామిలీ ఒక కుటుంబ పరంగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళు ప్రాక్టీస్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, అంటే ఇదేదో ఇప్పుడు ఒక మ్యాథ్ క్లాస్కో ఒక డ్రాయింగ్ క్లాస్కి వెళ్ళారనుకోండి, అక్కడ జస్ట్ మనం ఒక నేర్చుకుని వాళ్ళు ప్రాక్టీస్ చేసేస్తే వాళ్ళొక్కళ్ళే ఆ స్కిల్ నేర్చుకుంటారు పిల్లలు. బట్ ఈ విలువలు ఏదైతే ఉన్నాయో ఒక కుటుంబ పరంగా నేర్చుకుంటే వాళ్ళకి ప్రాక్టీస్ చేయడానికి ఈజీ అవుతుంది. అలాగే వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్స్ కూడా పాస్ ఆన్ చేయడానికి వీలవుతుంది. అదే మనం ఈ కుటుంబాల్లో చూస్తున్నాము. చాలామంది పిల్లలు గత 6-7 సంవత్సరాలుగా వాళ్ళు ఈ కార్యక్రమంలో ఉండి వాళ్ళు మలుచుకుని, ఇందాక ఈ అబ్బాయి చెప్పాడు, వాళ్ళ నాన్నగారు లాగా నేను
టీచర్ కింద అవ్వాలి అనుకుంటున్నాడు. అంటే అక్కడ ఫాదర్ హ్యాస్ బికమ్ ఎ రోల్ మోడల్. సో ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్ ఏంటంటే వీళ్ళనే కాకుండా వీళ్ళ పేరెంట్స్ని కూడా ఒక మంచి మార్గంలోకి తీసుకురావటం అనేది మెయిన్ ఉద్దేశం అన్నమాట. చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. ఇంకా నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి రాజేష్ గారు అడగడానికి. మీరు చెప్పారు కదా ఇప్పుడు ఈ ప్రజ్ఞ ప్రోగ్రామ్ అండ్ ఈ ట్రస్ట్ ద్వారా మనం ముందుకు తీసుకెళ్తున్నామని. దీనికి ఇక్కడ మెయిన్ సోర్స్ ఏంటండి? ఓన్లీ పేరెంట్స్ వాలంటీర్స్గా చేయాలా, లేకపోతే ఫండ్స్ ఎలా మీరు గ్యాదర్ చేస్తున్నారు? మెయిన్ మనకి సోర్స్ నాలెడ్జ్ అండి. నాలెడ్జ్ అనేది మనకి మా గురువుగారు ఆచార్యులు శ్రీ చిన్నజీర స్వామి ఒక ప్రోగ్రెసివ్ మాడ్యూల్స్ ప్రకారం డిజైన్ చేసి ఇవ్వటం జరిగిందనమాట. ఇచ్చినటువంటి నాలెడ్జ్ని మనం పేరెంట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. మనం ఏ రకంగా ఈ నాలెడ్జ్ని వాళ్ళకి కన్వే చేయగలుగుతాం అనేది. టీచర్స్ అందరూ కూడా వాలంటీర్సే. మనకి పుస్తకాలకు అయ్యేటువంటి ఖర్చు ప్లస్ మనం ఎక్కడైతే క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నామో దానికి అయ్యేటువంటి ఖర్చును మాత్రమే మనం వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తామన్నమాట. అంటే ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇది కేవలం మనం జస్ట్ ఒక ఖర్చుల కోసమే దానికి సంబంధించి ఫీజు అనేది మనం మినిమల్గా కలెక్ట్ చేసుకుని మిగిలిన రిసోర్సెస్ అన్నీ కూడా మనకి ఏదైనా వాలంటీర్స్ ద్వారా కానీ లేదంటే మనకి మన ఆచార్యుల దగ్గర నుంచి శిక్షణ సంబంధించి పుస్తకాలకు సంబంధించి అంతా కూడా మనకి వారు సప్లై చేస్తారు మనకి. సో ఇక్కడ తెలుగు నేర్చుకునే వాళ్ళు అయితే లెవెల్ 0 నుంచి లెవెల్ 5, 6 వరకు వెళ్తున్నారు. అండ్ వాళ్ళకి ఆ సర్టిఫికేషన్ ఫ్యూచర్లో గ్రేడ్స్ కింద కూడా యాడ్ అవుతాయని చెప్పారు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఈ ప్రజ్ఞ ప్రోగ్రామ్ కూడా చాలా బాగుంది. సో ఇంకా ఎక్కువ మందిని ఆకర్షించడానికి ఇప్పుడు ఇందులో లెవెల్స్, మీడియమ్స్ ఎలా ఉన్నాయి? దీనివల్ల ఫ్యూచర్లో వాళ్ళు అఫ్కోర్స్ చాలా నేర్చుకుంటారు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇక్కడ చదువులకి దీనికి గ్రేడ్స్కి ఏమైనా యాడ్ ఆన్ అవుతాయా ఫ్యూచర్లో? తప్పనిసరిగా అండి. మనం మొదలుపెట్టినటువంటి ఫస్ట్ సంవత్సరం ఏం చేస్తామంటే వాళ్ళకి గ్రాటిట్యూడ్ అనేటువంటి ఒక మంచి విలువతోటి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి చుట్టూ ఉన్న ప్రకృతిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని ఏ రకంగా మనం వాటికి గ్రాటిట్యూడ్ చూపించాలి దాంతో మొదలుపెట్టుకొని అలాగే మన యొక్క కల్చర్లోంచి ముఖ్యమైనటువంటి పండుగలు ఏమున్నాయి అవి ఇంట్రడ్యూస్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఇయర్లో మనం ఏం చేస్తామంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, పేరెంట్స్ని ఎందుకు మనం రెస్పెక్ట్ చేయాలి, అలాగే భగవంతుడు అంటే ఎవరు, భగవంతుని మనం ఏ రకంగా మనం దర్శించవచ్చు లేదంటే అనుభవించవచ్చు అనేటువంటి దాన్ని కూడా మనం వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అలాగే ఆ తర్వాత సంవత్సరం ఇంట్రడ్యూస్ చేసేది వాళ్ళకి ఆచార్యులు అంటే ఎవరు, గురువులు అంటే ఎవరు, మంచి స్నేహితులు అంటే ఎవరు, వాళ్ళ యొక్క మనకి జీవితంలో ఉన్నటువంటి అవసరం ఏంటి, ఒక మంచి నాలెడ్జ్ నేర్చుకోవాలంటే మనకి ఏ రకంగా శక్తి కావాలి, అట్లాగా మనం సంవత్సరం ప్రోగ్రెసివ్గా మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం. మీరు అడిగిన మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇది ఏ రకంగా వాళ్ళకి మిగిలిన సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ తెలుగు లాంగ్వేజ్ ప్రోగ్రామ్ లాగా ఇక్కడ కూడా ఏమన్నా ఉందా? దానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మెటీరియలిస్టిక్గా దానికి ఒక సర్టిఫికెట్ అనేది లేదు, కానీ వీళ్ళు ఇక్కడ నేర్చుకునేటువంటి నాలెడ్జ్ వల్ల వాళ్ళు ఒక మంచి ఉన్నతమైన వ్యక్తుల కింద తయారవుతారు. వాళ్ళు దాని ద్వారా వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసమే కాకుండా సమాజానికి వాళ్ళు ఒక మంచి ఉన్నతమైన స్థాయిలోకి అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తుల కింద తయారవటానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి కూడా మనం చూసింది ఏంటంటే పిల్లల్లోని వాళ్ళకి మెమరీ పవరు, ఈ ఫోకస్ పెరగటం వల్ల వాళ్ళు చదివేటువంటి మెయిన్ సబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటికి కూడా వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. అంటే ఇప్పుడున్నటువంటి స్ట్రెస్ఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే వాళ్ళు మిడిల్ స్కూల్ నుంచి హై స్కూల్కి వెళ్ళేటప్పటికి అమౌంట్ ఆఫ్ ద హోంవర్క్ పెరిగి వాళ్ళు తట్టుకునేటువంటి పరిస్థితిని మనకి ఇచ్చేటువంటి ఇక్కడ నాలెడ్జ్ అలాగే మెడిటేషన్ అయితేనేమి ప్రేయర్స్ అయితేనేమి ఆ శక్తిని వాటిని ఇవ్వగలుగుతాయి. సో వాళ్ళు దాన్ని తట్టుకుని ముందుకు వెళ్ళగలుగుతారన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా చదివారు, ఒక విద్యార్థి బాగా చదివాడు, కానీ అక్కడ ఎగ్జామ్ దగ్గర కూర్చున్నాక ఏమి గుర్తు రాకపోతే మా పిల్లలకి గుర్తు రావటం కోసం హయగ్రీవ స్తోత్రం అని ఒకటి నేర్పిస్తాం వాళ్ళకి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆ మెమరీ రిటెన్షన్ పవర్ పెరుగుతుంది, అలాగే రిట్రీవల్ పవర్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఒక మెటీరియలిస్టిక్ సర్టిఫికేట్ లేకపోయినా అంటే మిగిలిన లాంగ్వేజెస్ వాటిలాగా
వీళ్ళని ఒక మంచి వ్యక్తులుగా తీర్చడానికి, అలాగే వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు ఏ రకంగా ఉన్నతమైన స్థితిలోకి పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది ప్రోగ్రామ్. లైఫ్ లెసన్స్ లాగా. అవునండి. అది కూడా చిన్నప్పుడే నేర్పిస్తే ఇంకా మనం అసలు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళు ఓన్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ తెలుసుకోవడమే కానీ వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చేటువంటివి ఎంత ధైర్యంగా ముందుకు తీసుకువెళ్ళాలి, లైక్ ఎలా ఎదుర్కోవాలి అనేది ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చేసుకుంటారు ఆటోమేటిక్గా. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే, మా దగ్గర ఇందాక అవధానం అని చెప్పి మనం ప్రోగ్రామ్ అనుకున్నాం కదా, ఇందులో మెమరీని ఎంతవరకు బాగా రిటెన్షన్ చేయగలుగుతారు అనేటువంటి మెటీరియలిస్టిక్ కొలమానం కావాలి అంటే 2024 స్పెల్లింగ్ బీ విన్నరు మా ప్రజ్ఞ స్టూడెంట్. సో ఇక్కడ నేర్చుకున్నటువంటి టెక్నిక్స్ని తను వాడుకుని చాలా రకాలైనటువంటి స్పెల్లింగ్స్ని తను మెమరైజ్ చేసి అతను స్పెల్లింగ్ బీ నెగ్గడం జరిగిందనమాట. బృహత్ సోమ అని ఫ్లోరిడాలో ఉంటాడు అబ్బాయి. నైస్ టు నో అండి. నో డౌట్ అండి, పిల్లలు చాలా అచీవ్ చేస్తారు, అందులో మనకి నో డౌట్. భగవంతుడు ఇందుగలడు అందులేడని సందేహం వలదు, అంతర్యామి. ఇలా మనం చాలా చదువుకున్నాము, కానీ ఇక్కడ పిల్లలు మంచి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. సో భగవంతుడు ప్రతి చోట ఉంటారు, రైట్? స్వరూపం డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ నేమ్స్తో మనం పిలుస్తూ ఉంటాం. ఈ క్వశ్చన్ మీరు చెప్తారు కదా, వృష. యా, వృష చెప్పమ్మా, క్వశ్చన్ నీకు అర్థమైందా? God is everywhere, right? Yeah. With different names and different places. You wanna explain like ఎక్కడ ఉన్నాడు దేవుడు, ఎన్ని రకాలుగా మనం చెప్పొచ్చు, చెప్తా ఒకసారి? So in the universe, to all its subjects, he is Paravasudeva. In the Milky Ocean, he is Vyuhavasudeva. On earth, he is Vibhava. And inside of us, in our souls, he is Antaryami. And in any other forms, such as clay, stone, wood, he is Archaka. వావ్ వృష, అసలు ఎంత బాగా చెప్పావంటే నిజంగా చాలా బ్యూటిఫుల్గా చెప్పావు నాన్న. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వృష. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం మనం. విష్ణు సహస్రనామాలు పెద్దవాళ్ళందరూ మనం చదువుతూ ఉంటాం, ఇప్పుడు మేము కూడా పుస్తకాలు చూసి మాత్రమే చదువుతున్నాం. కానీ ఈ మన ప్రజ్ఞ ప్రోగ్రాం నుంచి ఇక్కడికి వచ్చిన పిల్లలు అసలు మనం ఏ శ్లోకం అడిగినా కూడా అది ఈజీగా చెప్పడానికి రెడీగా ఉన్నారు. హూ ఇస్ గోనా టేక్ దిస్ క్వశ్చన్? శ్రీనిక చెప్తుంది ఇప్పుడు మనకి. మన విష్ణు సహస్రనామం నుంచి 38వ శ్లోకం చెప్తుంది. 38. Sloka number 38. पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भः शरीरभृत महर्दिरुद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः. వెరీ బ్యూటిఫుల్. సో ఇది ఒక చాలా మంచి విషయం, ఒక మంచి కార్యక్రమం. అందరికీ ఇది అందాలి, ఇన్ఫర్మేషన్ అందరికీ చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు ఫేస్బుక్ అండ్ లైక్ ఎలా ఈ వెబ్సైట్ నడుస్తుందండి? అంటే మనకి సోషల్ మీడియా హ్యాండిల్స్ వచ్చేసి ప్రజ్ఞ సియాటల్ ఫేస్బుక్లోని, అట్లానే ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రజ్ఞ సియాటల్. సో వీళ్ళు ఇక్కడ నేర్చుకునేటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో, వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి మెటీరియలిస్టిక్ నాలెడ్జ్, మిగిలిన సబ్జెక్ట్స్ ఏం నేర్చుకున్నారో దాన్ని సమాజానికి ఏ రకంగా ఉపయోగించవచ్చు అనేది మనం వాళ్ళకి నేర్పడానికి జరుగుతుంది. అలా కనుక మీ పిల్లల్ని తీర్చిదిద్దాలి అనుకుంటే కనుక తప్పనిసరిగా మీరు ఈ ప్రోగ్రామ్ని మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. సెప్టెంబర్లో. అవునండి, సెప్టెంబర్ నుంచి మే వరకు మన అకాడమిక్ ఇయర్కి అలైన్మెంట్ అయ్యి ఉంటాయి కార్యక్రమాలు. ఎవ్రీ సండే మనకి 1.5 hour క్లాస్, ఏదర్ సమామిష్లో కానీ, బాథెల్లో కానీ, అలాగే బెల్వ్యూలో కానీ, ఇంకా మిగిలిన ప్లేస్లో కూడా అడుగుతున్నారు. ఈ పేరెంట్స్ కనుక ముందుకొచ్చి ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు, మేము కూడా మేము ఒక సెంటర్ ఓపెన్ చేస్తామంటే కనుక వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాం. ఒక 5-6 పిల్లలు ఉంటే కనుక అక్కడ మనం కార్యక్రమం చేయొచ్చు. తప్పకుండా అండి. పేరెంట్స్ కూడా ఈ వాలంటీర్గా వర్క్ చేయాలి, ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళ పిల్లలు కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో తప్పకుండా అందరూ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాము. నెక్స్ట్ ఎవరు? అక్షత్, నువ్వు రామాయణంలో నీకు ఇన్స్పైర్ చేసినటువంటి ఒక క్యారెక్టర్ ఏంటి? విచ్ క్యారెక్టర్ ఇన్స్పైర్డ్ యూ ఫ్రమ్ రామాయణం? అక్షత్, రైట్? I think the character I've learned the most from, is probably Rama, and that's because of all the 16 qualities. And I take a lot of inspiration from Rama because
each of the 16 qualities teaches me a way that I can act in life, and it teaches me how I can act in each of those and show those qualities in my life. And it's really important to me because I feel like the Ramayana, it goes just beyond slokas, because one step is slokas, except then after that there's also life applications and how I can use that further in my life and expand my knowledge and in reality just help other people with learning these slokas and understanding the Ramayana. వావ్ అక్షత్ రైట్ Yeah, sure. 9th గ్రేడ్ అంటే 13-14 సంవత్సరాలు ఉంటాయి. అసలు రామాయణంలో క్యారెక్టర్స్ గురించి అసలు రాముణ్ణి తను ఓన్ చేసుకొని ఆయనకి ఆ గుణాలని కూడా నేను నా లైఫ్లో నేను అలా నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేసుకోవాలి అని ఎంత బాగా చెప్పాడు కదా. నిజంగా ఒకసారి క్లాప్స్ కొడదాం అక్షత్కి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు తీసుకుంటారు? శ్రీనిక, సుందరకాండలో నువ్వు చాలా విషయాలు నేర్చుకున్నావు కదా, హనుమంతుడి దగ్గర నుంచి నువ్వు ఇన్స్పైర్ అయిన క్వాలిటీస్ ఏంటి? Drishti, focus, not like going for, let's say you want to become a doctor. If you like don't study and if you just play games, run around and all that, you won't become a doctor if you don't have hard work. So you need to have focus. You need to know what goal you're setting for yourself, and you should follow that goal without getting distracted. Fantastic. వావ్ శ్రీనిక, ఫోకస్. ఆంజనేయ స్వామిలో నచ్చిన క్వాలిటీ అసలు ఇప్పుడు దాకా మనం అందరం కూడా అసలు తెలుసుకోలేదు. ఫోకస్ అనేది ఆయనకి ఎంత ఫోకస్ ఉంది, ఆయన ఏదైనా పని చేయాలనుకుంటే. లైక్ ఎంత బాగా చెప్పావు శ్రీనిక. శ్రీనికకు కూడా ఒకసారి క్లాప్స్ కొడదామా మనం? వెరీ బ్యూటిఫుల్. ఇంకా ఎవరైనా ఉన్నారా? నెక్స్ట్ మనం వేదస్ని ఒక ప్రశ్న అడుగుదాం. వేదస్ మై ఫేవరెట్. యా, పేరెంట్స్ని కెన్ వీ కాల్ దెమ్ యాజ్ ఎ గైస్, బ్రా? యా బ్రో, టెల్ మీ బ్రో. పేరెంట్స్ ని బ్రో అనడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. కెన్ వి సే దెమ్, కెన్ వి సే బ్రో టు పేరెంట్స్? Like, obviously you can, but you shouldn't, because since they're older than you and they're your teachers, వాళ్ళకి గౌరవం చూపియాలి, and so like you should like treat them with respect. And hey bro is not very respectful. Like you should like be nice to them and you should show them what you mean. Good. What is a true friendship means? I think true friendship means like even if something is hard, or like even if like you get into an argument, you like stay loyal to that person, and like you don't treat them meanly or like forget about them. Like the moment something good happens to you, and you shouldn't like forget about them. You should like be respectful and kind. Thank you. Avyukt, సో స్వీట్. can you explain why somebody has to come to Prajna program? Phone దగ్గర పెట్టుకో, గట్టిగా చెప్పు. I think that people should join Pregna because it doesn't just help you learn slokas. It can also help you in like your normal daily life. Like let's say I was like, okay, so I have a test preparation. Now I have to memorize all those let's say like I have to memorize all that like what the meanings of the words are and stuff like that. And then there's some things called like Avadhanam, what Srinika just did, and that Avadhanam will like can help you memorize okay, this means this means this, and things like this. వెరీ నైస్, బాగా చెప్పాడు. ఇంకొకరు ఉన్నారు మనకి, Bhargav. Do you want to say why somebody has to come to Prajna? Why would you invite anyone to Prajna? I would invite anyone to Prajna because they should learn how to respect their elders and gurus. And in Prajna, in module 1 and module 2, you learn how to respect your gurus and not call them names, or respect your elders, because they're the ones who are like giving you education, and they're like being nice so that you will learn and become something great.
so that they can be proud of you. వావ్ భార్గవ్, వెరీ నైస్. సో చూసారు కదండి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ విత్ ఉషా టాక్స్లో ఈరోజు మనం జిఆర్ ట్రస్ట్ వారు అందిస్తున్నటువంటి ఈ ప్రజ్ఞ కార్యక్రమం గురించి చాలా డీటెయిల్స్ తెలుసుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా ఈ ప్రోగ్రామ్కి వచ్చి మీరు అందరూ పార్టిసిపేట్ చేసినందుకు. రాజేష్ గారు ధన్యవాదాలు మీకు కూడా. సో ఎలా అనిపించింది ఈ ప్రోగ్రామ్ మీ అందరికీ? ఫన్? ఒకసారి చెప్దామా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ విత్ ఉషా టాక్స్ అని. రెడీ? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ విత్ ఉషా టాక్స్. సో రాజేష్ గారు చెప్పండి, ఎలా అనిపించింది నా ఈ కార్యక్రమం మీకు? మీ యొక్క శ్రద్ధకి అలాగే మన సంస్కృతిని ఇక్కడ అమెరికాలో చాలామందికి అందించాలనేటువంటి తపనకి మేము చాలా చాలా శుభాభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే కృతజ్ఞతలు కూడా. థ్యాంక్ యూ అండి, చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ కూడా. మన పిల్లలు ఇలా చాలా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయాలి, మంచి విలువలు విద్యా బుద్ధులు నేర్చుకోవాలి. ఆ భగవంతుడి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ విత్ ఉషా టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రజ్ఞ ఈ ప్రోగ్రాం నుంచి మనకి విభా రెడీగా ఉన్నారు. తను చాలా బ్యూటిఫుల్ లెసన్స్ నేర్చుకుంది ప్రజ్ఞ నుంచి. ఈరోజు మనకి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయబోతుంది మన ఈ ప్రోగ్రాంలో. సో విభా, ఆర్ యూ రెడీ? Yes. ఏం చెప్తున్నావు మాకు ఈరోజు నువ్వు? Acharya Devo Bhava. ఆచార్య దేవో భవ. వెరీ ఇంట్రెస్టింగ్. చెప్తావా మాకు? Yes. ఎస్, చెప్పమ్మా. Om Asmat Gurubhyo Namaha. Jai Srimanarayana. My name is Viba and I am 8 years old. I am a Module 3 student from Pragna, Seattle. Today, I would like to talk about a divine truth declared by our Vedas. Acharya Devo Bhava, which means worship your Acharya as God. In Pragna Module 2, I learned that we are indebted to our parents for giving us this body. The human body is extremely valuable for pursuing our goals, but it is temporary. In Module 3, I learned that our Acharya gives us something even greater, Gnana Janma, the birth of knowledge. This knowledge helps us know who we really are, who God is, and what the world truly means. This knowledge stays with us forever. That's why we can never fully repay our Acharya, but at the very least, we must offer Guru Dakshina in accordance with our Acharya's wishes. This shows our respect and devotion towards our Acharya. Even Arjuna, when he was young, offered Guru Dakshina to his Acharya, even though the task was challenging. I love the analogy from Pragna that compares a disciple to lotus, Acharya to water, and God to the sun. A lotus blossoms beautifully when it is firmly fixed in water and receives sunlight. But if the lotus says, I only need the sun, and comes out of the water, it withers and dries. Similarly, divine grace alone is not enough. We need to stay firmly connected to our Acharya. Upamanyu is a perfect example of this. He fixed his mind on his Guru with complete trust and chose to receive only what was given by him. Because of this unwavering devotion, he attained the knowledge of Brahma Vidya. But why is Acharya's guidance so important? Can we get knowledge by directly referring to the Vedas? Well, the Vedas do contain all knowledge. Understanding them is extremely difficult. Their meanings are subtle, layered, and often hidden. They require deep reflection and proper guidance. On top of that, our perception is often clouded by 4 defects. They are Prama, Pramada, Vipralipsa, and Asakti. Because of these limitations, we cannot truly understand or apply the teachings of the Vedas on our own. That is why the Acharya is so essential. With patience and compassion, Acharya removes the confusion by revealing the deeper truths of existence that we cannot understand with our senses. He imparts the knowledge in a way that we can understand and practice, helping us to grow from inside.
It is our responsibility to show gratitude by taking care of our Acharya's well-being and supporting his mission. A great example is Varaganambi, a devoted disciple of Sri Ramanujacharya Swami. One day, when Ramanujacharya Swami was doing Sashtangam to Goshti Purna Swami on scorching sand, Varaganambi couldn't bear to see his Acharya in pain. Without thinking of his own pain, he lay down on the hot sand and gently moved his Acharya onto his back to protect him from the heat. His selfless act earned him the opportunity to take care of his Acharya, to stay close and do dedicated service to his Acharya. Like Madhura Kavi Alvar, he also became a timeless symbol of unwavering Guru Bhakti. To teach this important lesson of learning from a Guru, even God, when born as Rama and Krishna, surrendered to their Gurus and learned with utmost humility. Acharya Devo Bhava. Truly, the Acharya is the living embodiment of God. Let us always walk in the light of our Acharya's grace. Thank you. Jai Srimanarayana. Wow, Vibha. It's like, it's like extraordinary the way you telling the stories, and we are curious to know more about the stories. మీరు కూడా ఈ స్టోరీస్ తెలుసుకోవాలి, మన పిల్లలు కూడా విభాలాగా నేర్చుకోవాలి అనుకుంటే, సో తప్పకుండా ఈ సెప్టెంబర్ నుంచి ప్రజ్ఞ ప్రోగ్రాంలో మన పిల్లల్ని కూడా జాయిన్ చేద్దాం. మనం కూడా ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకుందాం. థ్యాంక్ యూ.